వెల్కమ్ బ్యాక్. కంచె చేను మేసిన విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని దుయ్యపట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. నిబంధనలను తుంగలో తొక్కుతూ మచిలీపట్నంలో బార్ షాపుల ఏర్పాటు చేస్తున్న వైనంపై స్పందించారు. మచిలీపట్నం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన నూతన బార్ విషయంలో అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో మద్యం సిండికేట్ వ్యాపారాలు నిబంధనలను పాతర వేస్తుంటే పట్టించుకోవాల్సిన అధికారులు సుప్తావస్థలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కంచె చేను మేసిన చందాన సారా అమ్మకాల్లో బరితెగింపుని కట్టడి చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు లేదా దాని శాఖ మచ్చులు. కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే, మైకులు పట్టుకుంటే మీటింగ్లు మాత్రం మాటలు హోటల్ దాడతాయి. ప్రజల కోసం నిద్రాహారాలమని పనిచేస్తున్నట్టు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నాం అంటారు. కానీ ఇక్కడ చూస్తే కాసుల కక్కుర్తి కోసం లిక్కర్ మాఫియా అవినీతి సొమ్ములో మొత్తులో మురుగుతేతున్నటువంటి మంత్రి డిపార్ట్మెంట్. మరి స్టేట్ హైవే ఆనుకుని ఇవాళ షామ్యానాలో ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే నీ బారుల్లో ఎంతెంత ఉన్నాయో బహిరంగంగా ప్రకటించవయ్యా, సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ బార్లో ఏ నెలలో ఇచ్చిన కాడి నుంచి సేల్స్ ఎంత చెప్పే దమ్ము లేదు ఇంతవరకు. కంచె చేను మేసిన